హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన పాయింట్కి అయితే ఇలా పాకెట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తానండి. మనము స్టిచ్చింగ్ చేసిన పాయింట్కి కూడా చాలా ఈజీగా అయితే చేయొచ్చు. చూడండి, ఇక్కడ పాకెట్ అనేది చాలా ఫ్రీగా ఉంది. సో మనకి ఇక్కడ సైడ్కి కూడా ఓపెన్ లాగా ఏం కనబడట్లేదు. చాలా నీట్గా అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకి ఎక్కడ కూడా చిన్న ఓపెన్ అనేది ఏమీ కనబడకుండా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశానండి. నేను పాయింట్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో చూడండి, ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను కాబట్టి దీనికి మనము రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటైనా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే 2 సైడ్స్ కూడా మనం పాకెట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి మిడిల్ కరెక్ట్ పాయింట్ ఎక్కడో తెలియాలి కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పాకెట్ అనేది రైట్ సైడ్కి అయితే పెట్టేస్తున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ ఎడ్జ్ పైన చాక్ పీస్తోని ఒక లైన్ అయితే గీసుకుంటే అయితే మనకి లైన్ అనేది స్ట్రైట్గా అయితే వస్తుంది కదండి. సో ఇది స్మూత్గా క్రేప్ క్లాత్ కాబట్టి క్లాత్ అనేది జారుతుంది. సో మనం అలా క్లాత్ క్రాస్గా పోకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. నాకైతే ఇక్కడ ప్యాంట్ యొక్క బెల్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అంతా పోను నాకు ఇక్కడ మిడిల్లో అయితే 7 ఇంచెస్ ఉందండి. కింద మనము కుచ్చులు పెట్టేస్తాము, అలాగే పైన నాడపట్టి కోసం అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుతాం కదా. సో దీనికి మధ్యలో ఉన్న ఈ 7 ఇంచెస్ లెంత్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు చాక్ పీస్తో లైన్ అయితే తీసుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ చివరన లాస్ట్ చివరన ఒక 1/2 ఇంచ్ వరకు చిన్నగా కటింగ్ చేసుకొని అయితే ఇలా స్ట్రైట్గా అయితే కట్ అయితే చేసుకోవాలండి. ఇలా ముందుగా అయితే ఇలా క్లాత్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, పాకెట్ అయితే ఇలా వస్తుంది. ఈ క్లాత్ అయితే నాకు ఆల్రెడీ పాయింట్ క్లాత్ అనేది ఏమీ మిగలలేదు. సో ఇది ఇంతకుముందు చూపించిన పాయింట్ యొక్క క్లాత్ అండి. సో కస్టమర్ ఓకే అంటేనే నేనైతే ఇలా ఆపోజిట్ క్లాత్తో అయితే పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇలా అయితే నేను హ్యాండ్ ఎక్కడి వరకు వస్తుందో, మన అరిచేతి ఎక్కడి వరకు వస్తుందో అయితే అంత క్లాత్ అయితే తీసుకున్నాను. సో నా దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువగా ఉందనేసి నేనైతే నా చేయి పెట్టేసుకొని చూసుకున్నాను. సో ఇలా క్లాత్ అయితే కరెక్ట్గా ఇలా 4 సైడ్స్ ఎక్కువ తక్కువ ఏమీ లేకుండా చూసుకోవాలి. సో 4 సైడ్స్ ఓపెనే ఉండాలండి. ఆల్రెడీ మనము స్టిచ్చింగ్ చేసిన పాయింట్ కాబట్టి మనకి ఇలా 4 సైడ్స్ ఓపెన్ ఉంటేనే మనకి పాకెట్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, నా అరిచేతి అంత పెద్దగా అయితే క్లాత్ ఫ్రీగా అయితే తీసేసుకున్నాను. సో మనకి మెజర్ కావాలి అంటే లెంత్ వచ్చేసి 11 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే మనకి పాకెట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. సో చూడండి, ఇది అయితే మనకి నాడపట్టి సైడ్ వస్తుంది. ఇలా కిందికి అయితే మనకి కాలు వైపు వస్తుందండి. ఇలా ఫస్ట్ పైన అయితే 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుండి మనం ఇంతకుముందు పాయింట్కి బెల్ట్ పార్ట్లో అయితే 7 ఇంచెస్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి 7 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఈ 2 మార్కింగ్లకి అయితే లోపలి వైపుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ ఏమీ లేకుండా 1కి 2 సార్లు అయితే వీడియో చూసి అయితే పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. సో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసిన తర్వాత చుట్టూ ఇలా రౌండ్గా వచ్చేట్టు మనము హ్యాండ్ కర్వ్ అయితే ఎలా తీసుకుంటామో అలా అయితే ఈ పాకెట్ అయితే రౌండ్ అయితే తీయాలండి. సో చూడండి, ఇలా రౌండ్ షేప్గా అయితే తీసుకోవాలి.
సో ఇలా చివరన కూడా మనకి ఇక్కడ ఓపెన్స్ దగ్గర అయితే మన చేతి అయితే పట్టేట్టు చూసుకోవాలి, మరీ ఎక్కువ లెంత్ కూడా చూసుకోకూడదండి. ఇలా ఎడ్జెస్కి కూడా రౌండ్ షేప్ వచ్చేట్టు అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఓన్లీ పై వైపుకి, కింద బాక్స్ షేప్లో స్ట్రైట్గానే ఉండాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే నేనైతే ఇప్పుడు చూపిస్తానండి. ఇలా 2 లేయర్స్ ఉన్నాయి కదా, సో కింది లేయర్ను ఇలా కిందికి పెట్టేసి అయితే స్టిచ్చింగ్ చేయాలి. అలాగే ఇంకొక లేయర్ని ఇలా పైనుంచి పై లేయర్కి పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఓపెన్స్ అనేవి మనము ఫస్ట్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లోజ్ పాకెట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇది అయితే ఒరిజినల్ సైడ్ అండి, ఇదైతే ఆపోజిట్ సైడ్. సో మనమైతే ఒరిజినల్ సైడ్ అయితే ఈ పాకెట్ని అయితే జాయింటింగ్ చేయాలి. మనము ఇక్కడ అయితే 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా పెట్టేసి కటింగ్ చేసుకున్నాం కదా, సో ఇది ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది. ఇక్కడ వరకే అయితే వచ్చేసిందండి. మనం ఒక చివర 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మాత్రము పైకి నాడపట్టి వైపుకి వచ్చేట్టు అయితే క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకొని మనము ఈ క్లాత్ని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ లేయర్ అయితే స్టిచ్చింగ్ జాయింటింగ్ అయితే చేసాం కదా, సో అలాగే చూడండి ఇలా మనకి పై వైపుకి అయితే తక్కువ క్లాత్ ఉండాలి, కింది వైపు అనేది ఎక్కువ క్లాత్ ఉండాలి లెంత్ వచ్చేసి. సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో అయితే మనము క్లాత్ మెయిన్ క్లాత్కి ఇలా పాకెట్ క్లాత్కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి, కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేకుండా అయితే చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మనకి ఈ జాయింటింగ్ చేసిన క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని అయితే లోపటి వైపుకి అంటే మెయిన్ క్లాత్ వైపుకి అయితే ఉంచేసి ఒక మనకి టేపు పైన ఒక 2 లైన్స్ అనేవి ఉంటాయి కదండి, 1/2 ఇంచ్ అయినా కూడా పర్లేదు, 1/2 ఇంచ్ వరకు మనము ఎంతవరకు అయితే ఫోల్డింగ్ క్లాత్ లోపల జాయింటింగ్ అనేది చేసామో అంతవరకు లోపటి వైపుకి ఉంచేసి మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అనగే కుట్టు అంటారు కదండి, సో అలా అయితే వేసుకోవాలి. అలాగే సెకండ్ వైపుకి కూడా మనము కుట్టు అనేది డబుల్ కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి పాకెట్ ఓపెన్ అయినా కూడా ఆ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో అలా అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. చూడండి ఇలా ఇప్పుడు ఈ మనకి పాకెట్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, సో ఈ ఎడ్జెస్కి చుట్టూన కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇలా చుట్టూ కుట్టు అనేది వేసుకుంటే మనకి పాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇలా మనము ఎలా కటింగ్ చేసుకున్నామో అలా అయితే కుట్టు వేసుకోవాలండి. సో నాకు ఇక్కడ కెమెరా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది, సో క్లారిటీగా అయితే కొంచెం కనబడట్లేదు. సో నేను చెప్పిన దాన్ని బట్టి అయితే మీరు అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. చాలా ఈజీగా అయితే పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఏమీ లేదండి, నేను ఇక్కడ ఓన్లీ ఎడ్జెస్ అనేవి క్లోజ్ అయితే చేస్తున్నాను. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాకెట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒరిజినల్ ఈ క్లాత్ని అయితే లోపటి వైపుకి అయితే క్లోజ్ అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత క్లాత్కి చుట్టూన ఏమి మూలల దగ్గర క్లాత్ అనేది ఏమీ లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని దానిపై నుండి అయితే ఇంకొక డబుల్ కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా దానిపై నుండి అయితే ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కెమెరాను చూడకుండా అయితే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేశాను కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కొంచెం కనబడట్లేదండి. సో మీకు మళ్ళీ కావాలి అంటే అయితే కామెంట్ చేయండి.
నేను ఇంకో వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను. సో ఇక్కడ పాకెట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూపిస్తాను ఓపెన్ చేసి. సో చాలా ఈజీగా అయితే పాకెట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇక్కడ పాకెట్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఓపెన్ అనేది కనబడుతుంది నాకు, కొంచెం ఇక్కడ కటింగ్ అనేది ఎక్కువైపోయినట్టుందండి. సో నేను అదైతే చూసుకోలేదు. సో ఇక్కడ ఒక దానిపైకి అయితే ఒకటి ఇలా పెట్టేసి మనం ఇక్కడ ఒక చిన్నగా లాక్ అయితే చేసుకుంటే మనకి పాకెట్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక కుట్టు అయితే వేసి చూపిస్తాను. సో పైన కింద కూడా మనకి పాకెట్ పైన ఎడ్జ్ దగ్గర అలాగే కింద ఎడ్జ్ దగ్గర ఇలా చిన్నగా మనకి స్కర్ట్ దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా ఒకసారి అయితే లాక్ చేసుకుంటామో అలా ఎడ్జ్ పైన లాక్ చేసుకుంటే మనకి పాకెట్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. సో నేనైతే అలా చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వైపుకి అయితే అయిపోయింది, అలాగే సెకండ్ వైపుకి కూడా చేసి చూపిస్తాను. ఇలా అయితే పెట్టేసుకొని దానిపైన చిన్నగా కుట్టు వేసుకుంటే మనకి కుట్టు అనేది కనబడదు, సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకుంటే. సో అలా పెట్టేసుకొని అయితే చిన్నగా లాక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఓపెన్ అనేది లేకుండా అయితే స్టిచ్చింగ్ అయితే వేసానండి. ఇక్కడ పాకెట్ కూడా చాలా ఫ్రీగా ఉంది. సో పాకెట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి. సో ఇంతకుముందు కనబడినట్టు ఓపెన్ అయితే ఇక్కడ ఏమీ కనబడట్లేదు. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, నా చెయ్యి అయితే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోయింది. ఇలా అయితే మీరు చేయండి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఇది క్రేప్ క్లాత్ కాబట్టి నాకు చిన్న కటింగ్ అయితే కొంచెం ఎక్కువైపోయి అక్కడ ఓపెన్స్ అనేవి కనబడ్డాయి. సో ఈ పాయింట్కి అయితే ఇంకా చాలా నీట్గా అయితే వచ్చేసింది. సో మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే అయితే కామెంట్ చేయండి. ఇంకొక పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో నా వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.